కూడా స్పష్టం చేసింది. దానిపైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి. రైట్ సార్. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై గందరగోళం కొనసాగుతూనే ఉంది సార్. ఇది జనసేన పార్టీ కంటే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఇబ్బంది అనుకుంటుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తిచ్చారు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు, అక్కడ నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తిచ్చారు. అలాగే అచ్చెన్నాయుడు, భీమిల్లో గంటా శ్రీనివాసరావు, ఇలా. సో ఈ ఎఫెక్ట్ ఈ కూటమి విజయావకాశాలపై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? విజయావకాశాలపై ప్రతి అంశం ప్రభావాన్ని ఎట్లా లెక్కించగలవండి? దాని బేసిస్ ఏముంటుంది చెప్పండి. 4 మీటర్ ఉంటుందా మెజర్మెంట్ చేయడానికి? సో అది విజయావకాశాలపైన ఎంత ఉంటుంది అనేది ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. ఫండమెంటల్ ఇష్యూ ఏంటి అనేది మనం విశ్లేషించగలం తప్ప ఆ ఫోర్కాస్ట్లు ప్రతిదానికి జ్యోతిష్యాలు చెప్పుకుంటూ కూర్చోలేము. దీని ప్రభావం ఏముంటుంది, ఈ వాటర్ గ్లాస్ ఇంత సైజు చిన్న సైజు ఉండడం వల్ల ఎన్నికలపైన ప్రభావం ఉంటుందా, పెద్ద సైజు బాటిల్తో వాటర్ ప్రభావం ఉంటుందా అని ఎవరు చెప్పగలుగుతారండి? అందువల్ల ప్రతి దానికి జ్యోతిష్యాలు చెప్పలేము. కానీ ఇష్యూ ఏంటి అన్నప్పుడు ఫండమెంటల్ ఇష్యూ జనసేనకు ఎలాంటి సమస్య లేదు. జనసేనకు సమస్య ఎందుకు లేదంటే జనసేన పోటీ చేసే సీట్లలో క్లియర్గా ఆ గాజు గ్లాస్ సింబల్ అనేది జనసేనకే ఫ్రీజ్ అయిపోతుంది. అక్కడేమి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే జనసేన 21 సీట్లకు 2 ఎంపీ సీట్లకే పోటీ చేస్తుంది. మిగతా 23 లోక్సభ సీట్లు ఉన్నాయి, 154 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా చోట్ల జనసేన సింబల్ ఇతర పార్టీలకు వెళ్ళాయి, ఇతర అభ్యర్థులకు వెళ్ళాయి. అది ఖచ్చితంగా జనసేన మద్దతు ఇస్తున్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు నష్టం. అందుకే మీరు టీడీపీ కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక 2 మినహాయింపులు ఇచ్చింది. ఒకటేంటంటే ఈ 21 మంది జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న చోట ఎంపీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ ఇవ్వము అని. ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఒక ఎంపీ సీట్లో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. అక్కడ 7లో ఒక 3 జనసేన అభ్యర్థులు ఉంటారు, మిగతా 4లో అభ్యర్థులు ఉండరు. కానీ ఆడ ఎంపీ సీట్లలో కూడా గాజు గ్లాస్ ఉంటుంది. ఆ గందరగోళం అవుతుంది కనుక ఆ కన్సెషన్ ఇచ్చారు. 21 అసెంబ్లీ సీట్లు ఏ లోక్సభ నియోజకవర్గాల కిందికి వస్తాయో ఆయా లోక్సభ సీట్లలో కూడా ఎవరికి గాజు గ్లాస్ ఇవ్వరు. ఇక అలాగే 2 ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. అంటే ఆ 2 ఎంపీ సీట్లో 14 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఆ 14 అసెంబ్లీ సీట్లలో అన్నింట్లలో జనసేన పోటీ చేయకపోవచ్చు కదా. సో ఆ మిగతా సీట్లలో కూడా ఎవరికి గాజు గ్లాస్ ఇవ్వము అని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. కానీ ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది, టెక్నికల్గా ఎన్నికల కమిషన్ చేసింది రైటే కావచ్చు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు లేదు కనుక ఈ సింబల్ గోల్ వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ నిన్న ఉపన్యాసంలో అన్నాడు, సీఎం తర్వాత సంగతి మొదలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పార్టీగా మారదామని. సో ఈ ప్రాబ్లం టెక్నికల్ అయినా పొలిటికల్గా ఆలోచించాలి ఎన్నికల కమిషన్ కూడా. టెక్నికాలిటీస్ కూడా పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఉండవు కదా. జనసేన ఒక కూటమిలో భాగమైనప్పుడు 175 సీట్లలో జనసేన రాజకీయం ఉన్నట్లే. వారు ప్రత్యక్షంగా జనసేన అభ్యర్థులు పోటీ చేయొచ్చు, పరోక్షంగా బీజేపీ, తెలుగుదేశం, మిత్రపక్షాల అభ్యర్థులు పోటీ చేయొచ్చు. కానీ కూటమిని మేము గుర్తించము, 175 సీట్లలో 21 సీట్లకే జనసేన పోటీ చేస్తుంది అనేది పొలిటికల్ ఇన్కరెక్ట్. ఎందుకంటే పార్ట్ ఆఫ్ అన్ అలియన్స్ అన్నప్పుడు, ప్రీపోల్ అలియన్స్ ఫామ్ అయినప్పుడు ఆ అలియన్స్లో ఉన్న మిగతా 154 సీట్లలో కూడా జనసేన పోటీ చేసినట్టు లెక్క. అందువల్ల ఖచ్చితంగా 175 సీట్లకు గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ చేయాల్సిందే. అది ఇంకెవరికి ఇవ్వకూడదు, జనసేన అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలి. అది లేకపోతే అది కూటమి ఖచ్చితంగా నష్టం. ఇక కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది, బీఆర్ఎస్ కీలకంగా మారబోతోంది, అంటే చక్రం తిప్పబోతోంది.